గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ పదవి రేస్ మొదలైందా? ఈసారి ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు కీలక లీడర్లంతా గులాబీ బాస్ చుట్టూ తిరుగుతున్నారా? కేవలం ఒక్క సీటు గులాబీ పార్టీకి దక్కుతుండడంతో ఈసారైనా తమకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ను కోరుతున్నారా? ఇదే సమయంలో కీలక నేత పేరు తెర మీదకి రావడంతో నేతలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారా? గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. గులాబీ పార్టీకి ఈసారి మండలిలో ఒక సీటు దక్కే అవకాశం ఉండడంతో కీలక లీడర్లంతా గులాబీ బాస్ కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్కు క్యూ కట్టారు. మార్చిలో గులాబీ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి కానుంది. ఇందులో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ ఉన్నారు. అటు యోగ్య మల్లేశం, సేరి సుభాష్ రెడ్డితో పాటు ఎంఐఎం పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎంఫతీ ఉన్నారు. వీరి స్థానంలోనే కాంగ్రెస్కు చెందిన 4 ఎమ్మెల్సీలు పెద్దల సభకు వెళ్లనున్నారు. ఒక సభ్యుడు మాత్రం గులాబీ పార్టీ నుంచి పెద్దల సభకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క సీటును గులాబీ బాస్ కేసీఆర్ ఎవరికి కట్టబెడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండలిలో విప్గా కొనసాగుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆమె తనకు మరో అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేతను కోరుతున్నారు. తనకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎస్టీ సామాజిక వర్గంలో గులాబీ పార్టీకి మరింత ఆదరణ పెరుగుతుందని అంటున్నారు. ఇక ఉమ్మడి బీఆర్ఎస్ పార్టీకి బలమైన లీడర్గా ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఎర్రబెల్లికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి పుంజుకునే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. ఇక సేరి సుభాష్ రెడ్డి కూడా తనకు ఛాన్స్ ఇవ్వాలని అధినేతను కోరినట్టు తెలిసింది. మరోవైపు యోగ్య మల్లేశం కూడా తనకు మరో ఛాన్స్ ఇవ్వాలని అధినేతను కోరారట. ఇక మైనార్టీ కోటాలో మహమ్మద్ అలీ తనకు మరో ఛాన్స్ ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఇలా ఉంటే బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కూడా రేసులో ముందు వరుసలో ఉన్నట్టు తెలిసింది. దాసోజు శ్రవణ్ చాలా రోజులుగా పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన గులాబీ బాస్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కానీ అప్పట్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అడ్డుకున్నారు. గవర్నర్ కోటాలో ఆ ఛాన్స్ మిస్ అయిన దాసోజు శ్రవణ్ ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని పార్టీ అధినేతను కోరినట్టు సమాచారం. బీసీ వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ వైపే గులాబీ బాస్ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. మరోవైపు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రేసులోకి వచ్చినట్టు సమాచారం. గతేడాది గులాబీ పార్టీలో చేరిన ఆయన ప్రస్తుతం పార్టీలో కీలకంగా మారారు. అప్పట్లో నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ అక్కడ మల్లు రవి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ ఎమ్మెల్సీగా అవకాశం దక్కితే పార్టీలో కీలక పాత్ర పోషించవచ్చని లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తంగా గులాబీ పార్టీలో ఒక్క సీటు కోసం చాంతాడంత మంది లీడర్లు పోటీ పడుతుండడంతో గులాబీ బాస్ కేసీఆర్ ఎవరి వైపు ఆసక్తి చూపుతారనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.